వచ్చారు ఇక్కడికి? నాగోల్లాకి ఎందుకు వచ్చారు మీరు అక్కడ? మా దగ్గర డెవలప్మెంట్ చేద్దాము అని అంటున్నారండి. కంప్లీట్ డిమాలిష్ చేసి కానీ బఫర్ జోన్ కానీ అని అంటున్నారు. ఇక్కడ డిమాలిష్ చెయ్యకుండా ఉన్నదాన్నే ఎలా డెవలప్మెంట్ చేసిల్లని చూడడానికి మేము వచ్చాము. ఇక్కడ అన్ని తిరిగి చూసాం మేము. ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా ఏది డిమాలిష్ చేయకుండా చేశారు. సో మాకు కూడా ఇలానే ఏది ఇబ్బంది కల్పించకుండా డిమాలిష్ చేయకుండా మా దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ ఏం డిమాలిషన్ చేయలేదు కాబట్టి అక్కడ ఎందుకు చేయాల్సి వస్తుంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజలకు ఇబ్బంది కాకుండా నువ్వు ఖాళీగా ఉన్న జాగాలలో చేసుకోవచ్చు. ఏది లేకుండా ఇల్లు కూలిస్తేనే డెవలప్మెంట్. ప్రతి దానికి ఎట్లా అంటే ఫస్ట్ ధ్యేయం కూల్చడమే. ఎక్కడైనా గానీ ప్రజలందరికీ టెన్షన్ అవుతుందండి, ఎప్పుడు ఏ బుల్డోజర్లు పట్టుకొని వస్తారో అని చెప్పేసి. ఎప్పుడు ఇంత రాష్ట్రంలో ఇంత అల్లకొల్ల ఎప్పుడు చూడలేదండి. అంటే మీకు ఇప్పుడు దానివల్ల దోమలు స్మెల్ ఇదంతా ఇబ్బంది అవుతా ఉన్నది. అక్కడ నుంచి చేసి మేము వేరే దగ్గర రీలొకేట్ చేసి అక్కడ ఇస్తాము. దానివల్ల వాళ్ళకు కూడా హెల్దీ ఉంటారని చెప్పి గవర్నమెంట్ చెప్తారు. దోమలు వస్తే దోమల్ని క్లీన్ చేయాలి, దోమలు రాకుండా ఏదన్నా చేయాలి, కానీ ఇల్లులు తీసేస్తారా అండి? ప్రత్యామ్నాయాలు ఉంటాయి దేనికైనా. ఒకటి వేలుకి దెబ్బ తాకిందని చెయ్యి కొట్టేసుకోలేము కదండి. ఎలా ఉందంటే మీకు దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి అంటే అది చేయండి క్లియర్ గా. మమ్మల్ని ఎందుకు ఎల్లగొట్టాలనుకుంటున్నారు? మా ప్లేసులు మాకుండగా వేరే వాళ్ళ ప్లేసులు మాకెందుకండి? మేము అదే అడుగుతున్నాము. మావి మాకున్నాయి, లేని వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఎంతో మందికి ఇల్లు లేక రోడ్ల మీద ఉండి తండ్రి చనిపోయిన వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? మీ ప్రయోజనాలు వాళ్ళకి అందిస్తే మా కష్టం ఏదో మేము పడుతున్నాం కదా. అందరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? టీడీఆర్లు 4 గీసుకోవడానికి కూడా పనికిరావని అందరూ చెప్తున్నా, అది అందరికీ తెలుసు. మేము ఆ బాండ్లు ఏం చేసుకోవాలండి? ఇప్పుడు ఆ బాండ్లే తీసుకుంటాము. సరే బాండ్లు తీసుకుంటే మేము ఏం చేసుకోవాలి? నాకు లోన్ కొన్ని లక్షలు ఉంది, ఆ లోన్ ఎవరు కట్టాలి? ఇంతమంది ఇల్లులు కూల్చేస్తే రెంట్కి ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ మాట ఎవరు మాట్లాడట్లేదు. ఇంతమంది ఇన్ని వేల మంది ఒకేసారి బయటకు వస్తే ఎక్కడికి వెళ్తారు? రెంట్లకి రెంట్ ఎట్లా పెరుగుతుంది? అసలు ఎక్కడ ఉండగలుగుతారు? మొత్తం హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అవుతుంది కదా. ఇప్పుడు ఎంతో మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆఫీసులకి దగ్గరలో దొరకవు. ఏం చేస్తారు వాళ్ళు? పిల్లల స్కూల్స్ ఉంటాయి. అయితే ఇది నేను కూడా విన్నానండి. ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఒక బీఆర్ఎస్ చేయాలి, బీజేపీ చేస్తే ఒక బీజేపీ చేయాలి. మేము బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మా ఇష్యూ ఇది అని మాత్రమే మేము చెప్తున్నాం తప్ప ఇది కాదు మాకు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు ఆ పార్టీ వాళ్ళని చెప్పట్లేదు. మేము ఎలా క్రియేట్ చేస్తున్నారంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరి కోసం ఎవరు రారండి. ఉద్యోగాలు మానుకొని పిల్లల్ని వదిలేసి, కష్టం ఉంది కాబట్టే వస్తున్నాం. కష్టం లేకుండా ఎందుకు వస్తాము? ఈ రోజు నాకు 2 చిన్న పిల్లలు, వాళ్ళని ఇంట్లో వదిలేసి నేను వచ్చాను. ఎందుకు అంటే అరే ఇక్కడ చూసినలాగా నేను కనీసం చెప్పడానికి వస్తుంది, నా ఇల్లు పోకుండా ఉంటే నా పిల్లలకు ఉంటది అనే కదా. లేదండి, అసలు మా కాలనీలలో ఎవ్వరి మోస్ట్లీ 90% ఏవో అందరికి 10 years ఎబో ఈఎంఐలే ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్తే ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి. ఎక్కడి నుండి వస్తాయి ఉన్న శాలరీస్ కి? ఇవాళ రేపు హైదరాబాద్ లో భార్య భర్తలు ఇద్దరు చేస్తే గానీ అయ్యే పరిస్థితులు లేవు. ఏదో జాబులు ఉంటాయా ఈ రోజు రేపు పోతాయా తెలీదు. అట్లాంటప్పుడు రెండు ఎలా కడతారు? పిల్లలు చదువుకి ఎలా కడతారు? ఈ ఈఎంఐ ఎలా కడతారు? బయట రెంట్కి ఎలా ఉంటారు? ఒక రకంగా డెవలప్మెంట్ అని ఆలోచిస్తే సరిపోదు కదా, ప్రజల సైడ్ నుండి కూడా ఆలోచించాలి కదా. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ సైడ్ నుండి కాకుండా ప్రజల సైడ్ నుండి ఒకసారి ఆలోచించి చూడండి. అది నిజంగా అర్థం కావట్లేదండి. కనీసం ఒకసారి వచ్చి అసలు ఏంటి ప్రజల బాధ అని తెలుసుకోవద్దా అండి? అది బాధ్యత కాదా? ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ తెలుసుకోవాలి కదా. అరే వాళ్ళని కనీసం వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి ఏమైతుందో వాళ్ళ అభిప్రాయాలు సేకరించి అది కనీసం ఏదో ఒకటి వచ్చి చెప్పాలి కదా. ఎవరు రాలేదండి. ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఈ రోజు వరకు చేయాలి, ఆ రోజు వరకు చేయాలి, ఆ పేపర్ లో ఎప్పుడు ఏది వస్తుందో అని టెన్షన్ అవుతుంది జనాలకి. మేము మధుపాక్ అపార్ట్మెంట్ వచ్చామండి. ఇక్కడ ఈ నాగోలి ఎందుకు వచ్చామంటే వితౌట్ మా ఇల్లు గిట్ట ఏమి చేయకుండా ఈ ఎలా డెవలప్ చేయగలరు అని చూడడానికి వచ్చాం. లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవన్నీ చేయించారు. ఎంత బాగుంది చూడండి, పార్క్ లాగా. ఏ ఇల్లుకి ఏవి ఇబ్బంది పెట్టకుండా ఎంత బాగా ఈ వాకింగ్ ట్రాక్ కట్టారు, పిల్లలకి పార్కులకు కట్టారు. మేము కూడా అదే కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారితో మనం ఇదే కోరుతున్నాం कि మాకు కూడా ఇలాగే చేయండి. ఎక్కువ మా ఇంటికి ఏమి ఇబ్బంది పెట్టకుండా हम लोग वही घर चाहते हैं, हमारे घर को डिस्टर्ब ना करते हुए ఇలా నిదానంగా చేసుకుంటే మాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. वो लोग बोल रहे हैं रिलोकेट करेंगे आपको,
మాకు ప్రాబ్లం రీలొకేషన్ అవసరం లేదు. మేము ఇక్కడ ఎందుకు ఫైట్ చేస్తున్నాం అండి, మా ఇంటి గురించి ఫైట్ చేస్తున్నాం. దాని గురించి ఫైట్ చేస్తే మేము ఒకసారి వన్ టైం ఒప్పించుకుంది కదా. అంటే మీరు ప్రతిసారి అదే చెప్తున్నారు, మా ఇల్లు కోసం చూస్తున్నామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నది, ఇక్కడ ఈ మురికి వస్తున్నది, మురికి వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అరే ఆ ఇబ్బంది నుంచి మేము వాళ్ళని బయట వేద్దామని చెప్తున్నారు. ఏం మురికి లేదు, 20 years నుంచి వాటర్ ఇక్కడ దాకా రావట్లేదు మాకు. మా అపార్ట్మెంట్ దాకా వేరే సంగతి. మొన్న 365 days వాటరే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న లాస్ట్ టైం ఏదో గేట్ ఓపెన్ చేశారు కదా, 5-7 గేట్ అయినా ఆ వాటర్ ఇక్కడ నుంచి ఒక ఇంచు కూడా రాలేదు. దానికి ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? ఫేక్ న్యూస్ అది. ఎవ్వరు 100% మా అందరూ యూనిటీ ఉంది మాకు. ఎవ్వరు ఫ్లాట్స్ ఇవ్వడానికి రెడీ లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. 8 Feb కి నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్ లో, మాకు అపార్ట్మెంట్ కి రాలేదు, పేపర్ లో ఇచ్చారు. ప్రాజెక్ట్ గురించి, ఏం ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి అని క్లియర్ గా వాళ్ళు నోటిఫికేషన్. దాని తర్వాత మేము ఫైట్ చేసాము 15 days. కొంచెం గవర్నమెంట్ మీ మీడియా వల్ల మీడియాకి థ్యాంక్స్ చెప్తాం మేము. అదేంటైందంటే స్ప్రెడ్ అయింది, అది కొంచెం షేక్ అయింది, దానికి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటైంది, సడన్ గా ఆడియోది వీడియో రిలీజ్ అయింది, చూసారా, మీరు విని ఉంటారు. తను అంటున్నారు అవి మీ ఏరియా బఫర్ జోన్ లో వస్తుంది అంటే, అది వదిలేసి ఇప్పుడు బఫర్ జోన్ లో వచ్చేసారు మీరు సడన్ గా. ఎందుకు? ముందు రిజిస్ట్రేషన్ టైంలో మీకు అది గుర్తు రాలేదా ఇది బఫర్ జోన్ అనేసి? 2004 లో మాకు 5 లో స్టార్ట్ అయింది మా ఎంపీఆర్. ఆ టైంలో కాంగ్రెస్ కదా. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారని చెప్పాను. లేదండి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కదా. అప్పుడు 9 మీటరే ఉండేది, మళ్ళీ 25 చేశారు, మళ్ళీ 30, ఇప్పుడు 50. మీ ఇష్టం ఉంటే 100 కూడా చేసిస్తారు. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కదా 8 Feb కి పేపర్ లో. దాని ఒక్క రోజు ముందు మా అపార్ట్మెంట్ లో ఒక ఇంటిది రిజిస్టర్ అయింది, తెలుసునండి మీకు. ముందు రోజే రిజిస్టర్ అయింది. మీకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీ రిజిస్టర్ ఎలా చేశారు చెప్పండి? అదొక క్వశ్చనే కదా. అంటే మంచి గేమ్ ఆడుతున్నది నిజంగా. మా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతారు. ఎందుకు, ఏంటి కష్టం? మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రాబ్లం ఎక్కువ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. కష్టపడి ఇల్లు కొన్నాం, పాపం వాళ్ళు ఇంకా ఒక రోజు కూడా అవ్వలేదు రిజిస్టర్ చేయించుకొని వచ్చారు. రెండో రోజు నోటిఫికేషన్ చూసారు, ఎలా ఫీల్ అవుతుంది వాళ్ళకి ఆలోచించండి. అంటే ప్రతి సందర్భంలో గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే, మీకు మంచి హెల్త్ ఇవ్వడానికి దోమలు. అరే బాబు, మేము హెల్దీగా ఉన్నాం, నాకు చూస్తే అనిపించలేదు నేను హెల్దీగా ఉన్నాను. క్లీన్ చేయండి, మీకు అంత ఉంటే రివర్ క్లీన్, ఈ నాలునేసి మూసి రివర్ క్లీన్ చేయని థాట్ ఎవరికి రాలేదే. సడన్ గా అక్కడ బ్యూటిఫికేషన్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తెచ్చిస్తాం, ఎందుకు థాట్ వస్తుంది? అయితే మా ఏరియా మీరు ఎక్కడైనా పెట్టండి, మరి మా ఏరియా మీకెందుకు మా ఏరియా కావాలి? మీరు గాంధీ వేరే చోట పెట్టుకోండి, మరి మా ఏరియా మీకు ఎందుకు కావాలి? బ్యూటిఫికేషన్ ఆ ప్లేస్ ఉందే, ఇలాగే కట్టండి. మీరు ఒకసారి వీడియో చూపించండి వాళ్ళు, ఇలా కట్టండి, అక్కడ బాగుంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంటుంది, మేము కూడా వాక్ చేస్తాం అక్కడ. మా వెనకాల బాల్కనీ నుంచి అక్కడ అంతా చెట్లు గిట్ట ఉన్నాయి కదా. మన నేషనల్ బర్డ్ ఏంటి చెప్పండి మాకు, తెలుసా? ఏంటి? పీకాక్. రోజు వస్తాయి అక్కడ, తెలుసా? రోజు ఆ సౌండ్ ఇంత పొద్దున వింటే ఎంత బాగుంటుంది. అదంతా కట్ చేస్తారా? మీ మనసు ఒప్పుతుందా? మీరు ఒక రోజు రండి మా ఇంటికి, నేను చూపెడతాను మీకు. అక్కడ వెనకాల తీసుకెళ్ళి ఎంత ఉండదు వస్తాయి. బిల్డింగ్ కడుతున్నారా ఏంటి థాట్? సడన్ గా తప్పు కదా. మంచి యాత్ర చేయిస్తున్నది గవర్నమెంట్ మాకు. 4 ధామ్ యాత్ర అంటారు కదా. ముందు గాంధీ సరోవర్ నుంచి మాకు కేదార్నాథ్, బద్రీనాథ్ దర్శనం చేయించింది. ఇప్పుడు మేము ఇలా తిరిగి ద్వారకా వైపు వచ్చాం, అంటే ఇది బఫర్ జోన్ కి వచ్చాం. మళ్ళీ 15 రోజుల తర్వాత మాకు మళ్ళీ రామేశ్వరం తీసుకెళ్తుంది, మళ్ళీ 15 రోజుల తర్వాత మాకు పూరి వైపు వస్తుంది. 4 ధామ్ యాత్ర చేయిస్తున్నది గవర్నమెంట్ మాకు బాగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. ఎవరైనా అందరికి అంటాను, ఎవరైనా 4 ధామ్ యాత్ర చేయాలంటే మధుపాకు వచ్చింది, ఈ గవర్నమెంట్ మాకు బాగా యాత్ర చేయిస్తున్నదని. यहाँ पे हमने देखा, पार्क देखा है, रोड देखे हैं, फुटपाथ देखा है, विदाउट डिस्ट्रॉइंग एनीथिंग। किसी के घर को तोड़ने के बगैर ही यहाँ पे सब इतनी डेवलप हुई थी तब। तो हमारे घर क्यों तोड़ने पे आ रहे हो? वहाँ पे भी आप ऐसी ब्यूटिफिकेशन कर लीजिए ना। हम अभी प्रेजेंट में हम नागौल में हैं, यहाँ पे हमने देखा, हमने सुना, यहाँ पे 2 साल से एक फ्लैग का यहाँ पे बना हुआ है, वहाँ फ्लैग नहीं होस्ट हो रहा है, कुछ नहीं हो रहा है। तो आप हमारे घर के पीछे पड़े, प्लीज हमारे घर छोड़ दीजिए। हम ना बफर जोन में है, ना हम FTL में है, और हम मधुपाक के वासी है, हम वही रहेंगे, हम फाइट करेंगे, हम जीत के रहेंगे।
किनारे पे रहे तो मस्कीटोस आ रहे, वो आ रहे, गरीब वो आ रहे, इसकी वजह से आपको ही प्रॉब्लम होगा बोल के गवर्नमेंट। अगर गवर्नमेंट को वो इतनी ध्यान दे रहे हैं तो उसके लिए भी बहुत सारे चीज है, उसके लिए वो क्या नदी को डीप करे, क्लीन करे, पानी फ्लो हो जाएगा तो हम मच्छर तो आएंगे नहीं। वो स्टैग्नेट वाटर है तो जब पानी रुक रहा है तो वो आएंगे ही मच्छर। उसमें गवर्नमेंट को ये किसी के घर मच्छर आने से घर तोड़ते नहीं, वो बहुत अच्छी बात है। अगर वो इतना सोचते हैं कि हमको मच्छर आ रहे हैं तो नदी को क्लीन कीजिए। हमने तो कभी नहीं देखा वहाँ पे वहाँ पे जितना है, जितना कचरा है उसी में डाल रहे लोग, आते जाते लोग। तो हमने कभी उतनी फिक्र है तो क्लीन कीजिए रिवर को, उसको डेप्थ में जाइए, आप उसको फ्लो वाटर कर लीजिए। और जो ऊपर आदित्य हाइट्स जो भी बन रहे हैं, ड्रेनेज वाटर जो इसमें मूसी में बह रहा है, उनको पहले वो देख लीजिए, फिर बाद में दूसरों के घर पर। हम बस इतना ही बोलने आए कि जैसे यहाँ पे लास्ट गवर्नमेंट ने किया, प्रीवियस गवर्नमेंट ने यहाँ पे फुटपाथ बनाया, पार्किंग बच्चों के लिए खेलने के लिए, बुजुर्गों के लिए, बड़े सीनियर सिटीजन के लिए पार्क बनाए, वैसे आप वहाँ पर बनाए, मगर इन्होंने किसी के घर यहाँ तोड़े नहीं है। हम आपसे यही रिक्वेस्ट कर रहे हैं कि हमारे घर मत तोड़े। हम लोग गवर्नमेंट से यही मांगते हैं कि हम घर नहीं छोड़ेंगे, वो हमारे घर है और हम लीगली रह रहे हैं, हमारे रजिस्ट्रेशन हुआ है, हम टैक्स भर रहे हैं, हम ప్రాపర్టీ ట్యాక్స్ భరే, हमारे ఎలక్ట్రిసిటీ బరాబర్ है, तो हम यही रिक्वेस्ट कर रहे हैं। ఇక్కడ అసలు ఎట్లా డెవలప్ చేశారు అనేసి చూడటానికి ఇప్పుడు వచ్చేస్తే అసలు ఎంత బాగుందో ఇక్కడ. ప్రీవియస్ గవర్నమెంట్ చాలా బాగా డెవలప్ చేసింది. ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ కానీ, ఇక్కడ మొత్తం గ్రీనరీ కానీ, ప్రజల గృహాలని ఏమి డిస్టర్బ్ చేయకుండా చక్కగా పెద్దవాళ్ళకి ఎట్లా మళ్ళీ ఎక్సర్సైజ్ ఐటమ్స్ అవి ఉన్నాయి, ప్లస్ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. చాలా బాగా డెవలప్ చేసింది. ఇలాంటి ప్లాన్ ఎందుకు వాళ్ళు అప్లై చేసుకోకూడదు? మా దగ్గర కూడా, మా ఎంపీఆర్ దగ్గర కూడా. ఇప్పుడు మాకు సడన్గా ఇంతమంది 4000 ఫ్యామిలీస్ని బయటపడేస్తే ఎక్కడికి వెళ్తారు? ఆయనకంటే 100 ఇల్లు ఉండొచ్చు, కానీ మాకు అన్ని ఇల్లు లేవు. మాకుంది ఒకటే ఒక ఇల్లు, మాకు అది కూడా ఈఎంఐస్లో నడుస్తూ ఉంది. అట్లాంటిది ఆ ఇల్లు కూడా వాళ్ళు తీసేసుకుంటే మాకు ఉండటానికి మాకు ఇల్లే లేదు. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి ఈ ప్లాన్ని మీరు విరమించుకొని అని చెప్పట్లేదు, కానీ మ్యూజిక్ బ్యూటిఫికేషన్ మేము సపోర్ట్ చేస్తాం, కానీ రీడిజైన్ చేయండి, ఒక బెడ్ వేయండి, ప్రజలకు ఆటంకంగా లేకుండా చేయండి. మా శవాల మీద కాదు, గాంధీ గారు అస్థికలు దాంట్లో కలిపారు, మా అస్థికలు కూడా దాంట్లో కలిపేస్తారా మీరు? బ్రతుకున్న వాళ్ళే కలిపేస్తున్నారు, బ్రతుకున్న వాళ్ళే సమాధులు చేస్తున్నారు మీరు. దాని ఏంటి అహింస అంటే ఇదేనా అండి? మరి పైనుంచి క్లీన్ చేయాలి కదా, అనంతగిరిలోంచి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ క్లీన్ చేసుకొని ఇక్కడ సరోవర్ పెట్టేసుకుంటే మరి అది తర్వాత నీట్గా ఉంటుందా? ఇక్కడ ఒక చోటే నీట్గా, మధు పార్క్ దగ్గర ఒక్క చోట బ్యూటిఫికేషన్ చేస్తే సరిపోతుందా? త్రోట్ నది చేయాలి కదా, మొత్తం ఆ లైన్ అంతా చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఫార్మసిటికల్ కంపెనీస్ నుంచి వ్యర్థాలు అవన్నీ వస్తున్నాయి, అవన్నిటికీ ఎస్టీపీస్ అవన్నీ కట్టాలి. అవి కట్టకుండా జస్ట్ డైరెక్ట్ గా బ్యూటిఫికేషన్ అంటే ఊరికే మధు పార్క్ ఒక్కటే అడ్డం ఉంది. మాకు ఇంకా 2004లో మాకు రిజిస్ట్రేషన్ అయిందండి. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్. 9 మీటర్స్ బఫర్ జోన్ ఉంది, బఫర్ జోన్ లోనే మేము 9 మీటర్స్ తర్వాతే కట్టుకున్నాము. అప్పుడు 9 మీటర్స్ అని చెప్పారు, ఇప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి 50 మీటర్స్ చెప్తున్నారు. రేపు ఇంకా అవసరం ఉంటుంది, 100 మీటర్స్ చెప్తారు, 1 కిలోమీటర్ చెప్తారు. వాళ్ళు ఎంతైనా వాళ్ళకి భూబకాసురులు అని చెప్తారు కదా, అలా చేస్తున్నారు. మాకు వద్దండి, మాకు బాండ్స్ వద్దు, మాకేమొద్దు, మా ఇల్లు మాకు కావాలి. మేము ఇది ఆయన డబ్బులు ఇచ్చి మేము ఇంకెక్కడా కొనుక్కోలేము, అలాంటి ప్లేస్ ఇంకా మా దగ్గర ఎక్కడ రాదు కూడా, మా వల్ల కాదు, మేము చేయలేము. మా ఇల్లు మాకు కావాలి అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లోనే అండి. లేదండి, 2004లో పర్మిషన్స్ తీసుకున్నారండి, మా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. నేను 2010లో ఆక్యుపై చేశాను మా ఇల్లు. 2010లో బీఆర్ఎస్ ఉందా అండి? నేను 2004 నుంచి చూస్తున్నాను, ఎందుకంటే నేను లంగా రోజుల్లోనే ఉంటాను. అది ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి నేను అది చూస్తున్నాను. కట్టిన తర్వాత నేను ఆక్యుపై చేశాను. నేను అక్కడ చూసి కొనుక్కున్నాను, ఎందుకంటే పిల్లలకి ఆఫీస్కి స్కూల్కి అన్నిటికీ దగ్గరగా ఉంటుందని నేను కొనుక్కున్నాను. మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఒకవేళ మేము తప్పే కట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇప్పటి వరకు ఉంటారా? రెవెన్యూ రికార్డ్స్లో ఉంటుంది కదా. మేము వాళ్ళ జాగా ఒక ఇంచు తీసుకున్నా ఇప్పటికి బుల్డోజర్లు రావా? మరి మీరు ఇన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఎక్కడ తగ్గట్లేదు, పైగా కౌంటర్ ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా రాజకీయం చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చి దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కి దగ్గర ఆన్సర్ చేయలేనప్పుడు, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు, అన్యాయం చేస్తున్నప్పుడు
వేరే వాళ్ళ పార్టీస్ మీదకి తోయడమే కదా పని, ఇంకేముంటుంది. వాళ్ళకి ఏం ఆప్షన్స్ కూడా లేవు. వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి దోసిస్తే ఎవరో ఒకళ్ళు ఏడుస్తుంటే సాడిస్టిక్ ప్రెజర్లు పొందుకుంటా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. గాంధీ గారు అస్థికలు కలిపారు, మా అస్థికలు కూడా కలిపేసేయండి దాంట్లో. మాకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మామూలుగా కేటీఆర్ గారు ఏం సజెస్ట్ చేశారంటే, మేము డెవలప్ చేసాము, మీరు ఒక్కసారి కేస్ స్టడీ కింద సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ కింద మీరు అక్కడ చూడండి, మేము లెస్ ఇంపాక్ట్ అంటే డిమాలిషన్స్ అసలు లేనే లేకుండా మేము ఎస్టీపీలు అన్ని కట్టి ఎలా చేసామనేది ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, దాని గురించి చదవండి, మీకు ఫ్యూచర్ లో లీగల్ గా కూడా యూజ్ అవుతుంది అని మాకు సజెస్ట్ చేశారండి కేటీఆర్ గారు. అందుకు మేము వచ్చి ఇక్కడ చూసాము. నిజంగా చెప్పాలంటే అక్కడ శిల్పారామం కానీ ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ చూస్తే నిజంగా చాలా బాగుందండి. నిజంగా ఇలాగా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా చేయాలని మేము కోరుకున్నామండి. ఇదంతా కూడా మిమ్మల్ని పార్టీలన్నీ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ప్రోవోకేట్ చేస్తున్నారు మిమ్మల్ని అని చెప్పి అధికార పార్టీ మాట్లాడుతున్నారు. సార్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం తప్ప వాళ్ళు స్వతహాగా ప్రొపగేట్ చేయడం కానీ ఏదైనా మమ్మల్ని ఏమైనా చేయడానికి కానీ ఏమీ లేదండి. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాం. మా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గాని, హరీష్ రావు గారు కానీ, సబితమ్మ కానీ, నెక్స్ట్ మన కార్తిక్ రెడ్డి గారు కానీ, నెక్స్ట్ మన బీజేపీ నుంచి మన రీసెంట్ గా మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు 2 సార్లు విజిట్ చేశారండి. లోకల్ బీజేపీ నాయకులు కానీ నిజంగా మాకు సంఘీభావం ప్రకటించారు. మాకు నిజంగా చాలా ఆనందం. మాకు కేటీఆర్ గారు ఇంకా ముందుకెళ్ళి మీరు ఒకసారి ఇక్కడ నాగోల్లో ఇక్కడ మూసి మేము ప్రక్షాళన చేస్తాం, ఒకసారి చూడండి, డిమోలేషన్స్ ఏమైనా అవుతే మాకు చెప్పండి అని చెప్పారు. మేమంతా కేస్ స్టడీ చేసిన తర్వాత మాకు ఇది న్యాయపరంగా కూడా మాకు చాలా యూజ్ అవుతుందని మేము నిజంగా మాకు చాలా ఇది ఒక టీచింగ్ లెసన్ లా ఉందండి మాకు ఇది. అంటే మీకు ఇప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి తీసేయడం వల్ల ఇప్పుడు దోమల వల్ల కావచ్చు, స్మెల్ వల్ల కావచ్చు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు సమస్యల నుంచి మేము తీరుస్తామని చెప్పి చెప్తాము. సార్ నేను 2012లో వచ్చాను, ఇప్పటికి 14 years అయింది. ఇప్పటి వరకు నాకు శ్వాసకోశ వ్యాధులు కానీ అలాంటి రిలేటెడ్ ఏమీ లేదు. అవర్ బాడీ బికేమ్ రెసిస్టెన్స్. అర్థమైందా మీకు? మరి అలా అనుకుంటే సిటీలో పొల్యూషన్ ఉంటుంది, తిరగటం మానేస్తావా? సిటీలో పొల్యూషన్ ఉంటుందా? మీరు బండే చేసుకెళ్ళారంటే మరి ఏం చేస్తారు? ఎలా బతుకుతున్నారంటే బతుకుతామండి. వీఆర్ సర్వైవింగ్. నిజంగా అంటే ఒక్కొక్క సందర్భంలో కొన్ని చోట్ల దోమలు ఉంటాయి, మేము దానికి తగ్గట్టు దోమతెరలు కానీ అన్ని సెట్ చేసుకుంటాం. నిజంగా మాది పీస్ఫుల్ లైఫ్ అండి. మా అపార్ట్మెంట్ చాలా పీస్ఫుల్. మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, చాలా హెల్పింగ్ హ్యాండ్స్. మాకు అనుబంధం 14-15 సంవత్సరాల నుంచి అనుబంధం అండి మాకు.